అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆప్తబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం కథలు కాకుండా కథలలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. ఇలాంటి దీన్ని మళ్ళీ మీ అందరి తాలూకు సౌజన్యంతో బాలాకాండ తర్వాత మళ్ళీ ఈ విభాగాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఒక మనం చక్కని పాట విందాము. ఆ ఒక పాటతో మనం కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. दुनिया का सबसे चिपकू और मजबूत वाटरप्रूफ ग्लू जो कि किसी भी तरह के लीकेज को अपनी मजबूत चिपक గిరిధర గోపాల బాల
విరాట్ పురుషుడి చేత సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ యొక్క సృష్టి చేయటానికి విరాట్ పురుషుడు మొట్టమొదటిసారిగా ప్రకృతి అనేటువంటి ఒక Thank you for using your electric wheelchair. చూడటం జరిగింది. ఈ యొక్క ప్రకృతి తర్వాత ఈ ప్రకృతిలో నుంచే విరాట్ పురుషుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని ఆయన సంకల్పంతోనే విరాట్ పురుషుడు సృష్టించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మకి సరస్వతిని, విష్ణువుకి లక్ష్మిని, శివునికి పార్వతిని, ఈ యొక్క జగత్ అనేటువంటి దీంట్లో ఆయనే ఈ ప్రకృతిని 3 స్వరూపాలుగా విడదీసి ఈ 3 వేల్పులకి కూడా ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మరోరానటువంటి విషయం. సృష్టి క్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఈ యొక్క సృష్టి క్రమంలో ముందు బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించుకుంటూ ఆ సృష్టిలో సనకసనందనాదులని సృష్టించడం జరిగింది. వాళ్ళు మేము నివృత్తి మార్గంలో ఈ సంసారము అనేటువంటి దీనిలోకి రాకుండా మాయకి అతీతంగా, అంటే మాయలో ఉంటారు తప్పితే మాయకి లోబడి కాదు కనుక మాకు ఈ సంసారమైనటువంటి దాన్ని కాకుండా మేము ఎంతసేపు కూడా విరాట్ పురుషుని తాలూకు లక్షణాలని, ఆ యొక్క విరాట్ పురుషుని రూపగణాలని మేము దర్శించుకుంటూ ఉండాలి. కాబట్టి మా వలన సృష్టి అనేటువంటి దానికి జరగదు. కాబట్టి మేము సృష్టికి ప్రారంభకులము కాలేము అని చెప్పేసని సనకసనందరాదులు చెప్పటంతో బ్రహ్మ తిరిగి ఏకాదశ రుద్రులని సృష్టించడం జరిగింది. ఏకాదశ రుద్రులని సృష్టించిన తర్వాత అందులో ప్రథముడైనటువంటి ఏకాదశ రుద్రులలో వాళ్ళలో ఆ రుద్రునికి సృష్టి క్రమాన్నంతటినీ కూడా అభివృద్ధి చేయవలసినది అని చెప్పేసని బ్రహ్మ చెప్పటం జరిగింది. బ్రహ్మవాక్కు విన్నటువంటి రుద్రుడు సరే అని చెప్పేసని వీళ్ళు సృష్టి క్రమాన్ని ఆరంభించారు. ఈ సృష్టి క్రమాన్ని ఆరంభించినప్పుడు దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క సృష్టి జరుగుతున్నప్పుడు ప్రజాపతులు అనేటువంటి వాళ్ళని ఒక 10 మందిని, మనువులు అనేటువంటి వాళ్ళని ఒక 14 మందిని, అంటే 24 మందిని ఈ యొక్క బ్రహ్మ సృజించడం జరిగింది. ఈ 24 ప్లస్ ఈ 3 కలిపితే 27 అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సాంఖ్యశాస్త్రానికి సంబంధించినటువంటి విషయము. ఈ యొక్క 27 అనేటువంటిదే తత్వ పరిజ్ఞానాల్లో కూడా ఈ యొక్క తత్వశాస్త్రానికి సంబంధించినప్పుడు 21 తత్వాలని చెప్పేసరి చెప్పటం కూడా ఒక సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చెప్పటం జరిగింది. అంటే సృష్టి ప్రారంభం అంతటికీ కూడా మూల పురుషుడు విరాట్ పురుషుడైతే విరాట్ పురుషుడి నుంచి ప్రకృతి అనేటువంటిది రావటంతో 1 2గా మారింది. 2గా మారిన తర్వాత
మూల ప్రకృతి, పరాప్రకృతి, అపరాప్రకృతి అనేటువంటి ఈ ప్రకృతి 3 కింద మళ్ళీ విడిపోవటం జరిగింది. ఈ 3 మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి వాళ్ళుగా విడటం జరిగింది. ఇలా సృష్టి క్రమం అంతా కూడా ఒకటే మూల పదార్థంలో నుంచి, పదార్థమంతా కూడా ఒకటే. ఆ పదార్థంలో నుంచి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటివన్నీ కూడా రావటం తటస్థించింది. వీటిని బ్రహ్మ సృష్టించడం జరిగింది. స్థావరములు, జంగమములు అని చెప్పేసేటువంటివి, కదిలేటువంటివి, కదలలేనటువంటివి, స్థిరమైనటువంటివి అని ఇలాగ రకరకాలుగా సృష్టిలో తీసుకుని సృష్టి క్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క మానవుణ్ణి సృజించిన తర్వాత, మానవులో జ్ఞానము మేల్కొన్న తర్వాత తను ఎలా ఉద్భవించాడు, ఈ ఉద్భవించడానికి గల కారణమేమిటి, ఈ కారణంలో ప్రకృతి మూలమా లేక విరాట్ పురుషుడు మూలమా, ఇందులో వేటి ద్వారా ఈ యొక్క సృష్టి క్రమం అంతా ప్రారంభమైనది అనేటువంటి విషయం గురించినటువంటి దాని గురించి కూలంకషంగా తనకున్నటువంటి జ్ఞానంతో తను ప్రయత్నించడం ప్రారంభించాడు. ఈ ప్రారంభించినప్పుడు పోతన గారు రాసినట్టుగా ఆ ఒక్క సృష్టి క్రమంలో ఆ చీకటికి అవతల ఎవరైతే ఉన్నాడో అతనే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విరాట్ పురుషుడు అని చెప్పటంతో ఈ ప్రకృతి అనేటువంటిది ఒక గాఢాంధకారమైనటువంటి కన్ను పొడుచుకున్న కాలరానటువంటి చీకటిగా ఉండేటువంటిది, అంటే జ్ఞానము ఇవ్వనటువంటి దానిలాగా ఈ యొక్క ప్రకృతి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ మానవుడు తెలుసుకోవటం జరిగింది. సృష్టి క్రమంలో జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక మానవుడు తప్పితే మిగిలిన స్థావర జంగమాల్లో మిగిలిన వాటికి అంత జ్ఞానము ఆ యొక్క సృష్టికర్త ప్రసాదించలేదు అనేటువంటిది మానవుడి తాలూకు నమ్మకం. అందుకని తను ఈ సృష్టి ఎలా జరిగింది అనేటువంటి విషయాల్ని సమగ్రంగా ఆలోచిస్తూ తన పుట్టుకకి కారణమేమిటి అని చెప్పేసని ఇలా ప్రారంభించినప్పుడు అతనికి ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి అనేటువంటి ఈ 5 ధాతువులతో దేహము అనేటువంటిది ఏర్పడినది అనేటువంటి విషయాన్ని కొంతవరకు శాస్త్ర పరిజ్ఞానంగా గ్రహించటం జరిగింది. ఆ తరువాత సృష్టి క్రమాన్ని ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఆ సృష్టి క్రమంలో విరాట్ పురుషుడు అనేటువంటి వాడు జీవరాశులు అనేటువంటి ఈ ఒక్క వీటి తాలూకు ఆత్మ అనేటువంటిది తన దానిలో నుంచే ఈ యొక్క ప్రకృతిని ఎలాగైతే సృష్టించాడో ఆత్మ అనేటువంటిది తనలో నుంచే సృష్టించి ఈ విశ్వమంతా వ్యాప్తి చెంది ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవకోటిలోకి కూడా ఈ ఆత్మ అనేటువంటిది ప్రవేశించేటట్టుగా చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మానవుడు కొంతవరకు తెలుసుకోవటం జరిగింది. ఆత్మ ఈ యొక్క ప్రకృతితోనేనా ఈ యొక్క
దేహాదులు వచ్చేవి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి కాదు, దీనికి జీవుడు కూడా కావాలి, జీవ లక్షణాలన్నీ కూడా కావాలి అనేటువంటి విషయాన్ని కూడా తనకున్నటువంటి పరిజ్ఞానంలో, తనకున్నటువంటి జ్ఞానంతో తెలుసుకోవటం జరిగింది. ఈ జీవులు అన్నీ కూడా ఒక మొత్తం చరాచర జగత్తులో ఉన్నటువంటి మొత్తం స్థావరాలు కానీ జంగరాలు కానీ జంగములు కానీ ఏవైనప్పటికీ కూడా అన్నింటికీ కూడా ఒక సంఖ్య అంటే ఒక కౌంటు ఉంటుంది. వాటినే బ్రహ్మ సృష్టించడము, విష్ణువు పోషించడము, శివుడు లయం చేయటము అనేటువంటి జరుగుతుంది. లయమైపోయిన వాటిని మళ్ళీ సృష్టిలోకి తీసుకునేటువంటి వాడు బ్రహ్మే. కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక కుమ్మరివాడు చక్రాన్ని ఎలా తిప్పుతూ ఉంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద ఉన్నటువంటి మట్టి ముద్ద అనేటువంటి దాని నుంచి వీటన్నింటినీ ఎలా తయారు చేస్తున్నాడో, ఈ కుండ, కూజ, ప్రమిద అని ఇలాగా వీటన్నింటిని రకరకాలుగా ఎలాగైతే వస్తువులను తయారు చేస్తున్నాడో, బ్రహ్మ కూడా ఈ జీవన చక్రంలో నుంచి ఈ జీవరాశులని సృష్టిస్తూ, విష్ణువు పోషిస్తూ, శివుడు లయం చేస్తూ, మళ్ళీ ఈ కాలచక్రంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ సృష్టి క్రమము ప్రారంభమవుతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి విషయము. కనుక ఈ జీవరాశుల సంఖ్య ఒక స్థిరమైనటువంటి సంఖ్య. స్థావరములు కానీ జంగమములు కానీ దేంట్లోనైనా సరే జీవము అనేటువంటిది ఉంటుంది. ఆ జీవాన్ని కొంతకాలం పెరగటము, కొంతకాలం తరగటము, కొంతకాలం నశించడము, మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాల్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ విషయాలన్నింటినీ వేదము అనేటువంటిది చెప్తున్నటువంటి విషయము. ఈ చెప్తున్నటువంటి వేద విషయాన్ని తీసుకుని ఈ వేదంలో ఏం చెప్పబడుతోంది అనేటువంటిది, ఈ స్థావర జంగములు అనేటువంటివి, ఈ జీవరాశులు అనేటువంటివి, ఈ జీవము అనేటువంటిది ఎలాగ ఉద్భవిస్తోంది, ఎలాగ పెరుగుతోంది, ఎలాగ ఆ ఒక నిర్యాణం చెందుతోంది, నిర్యాణం చెందినటువంటిది మళ్ళీ ఎలా ఉద్భవిస్తున్నది అని ఈ యొక్క జీవన చక్రం అంతటినీ కూడా చూసేటువంటి వాడు విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనేటువంటి ఈ నలుగురు కూడా ఈ యొక్క క్రమాన్ని తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క కాలచక్రము తిరిగేటట్లుగా నిర్ణయం తీసుకుని వీళ్ళు వాటిని పర్యవేక్షిస్తున్నారు. జీవరాశులలో ఒకసారి ఒక జీవరాశుల తాలూకు సంఖ్య ఎక్కువైతే ఇంకో సంఖ్య తక్కువ అవుతుంది. కానీ జీవరాశుల మొత్తం సంఖ్య మాత్రము ఆ ఒక్క సంఖ్యకే సరిపోయినట్లుగా ఉంటుంది తప్పితే ఈ మొత్తం సంఖ్యలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఒకసారి విలోమాన అనులోమాన పాత్రలు ఇటు అటు అటు ఇటు మారుతున్నప్పటికీ కూడా ఈ యొక్క జీవరాశుల తాలూకు సంఖ్య స్థిరమైనటువంటిదే. కొన్ని జాతులు ఒకసారి తక్కువ అవుతూ ఉంటే కొన్ని జాతులు వృద్ధి చెందుతూ ఉంటాయి, కొన్ని జాతులు వృద్ధి చెందుతూ ఉంటే కొన్ని జాతులు తగ్గుతూ ఉంటాయి. ఒక్కోసారి అన్ని జాతులు కూడా సమానంగా ఉంటాయి. ఇవన్నీ కూడా
ప్రకృతి చూసుకునేటువంటి విషయము. దీన్ని బ్రహ్మ సృష్టించి, అంటే తన తాలూకు సృష్టి క్రమంలో ఈ జీవరాశుల్ని ఎక్కువ తక్కువలుగా చేసేటువంటి పరిస్థితి బ్రహ్మ చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క పోషణాభారాన్ని, ఈ యొక్క సంఖ్యని మార్చకుండా ఇలాగే ఉండేటట్టుగా, స్థిరంగా ఉండేటట్లుగా విష్ణువు చూసుకుంటూ ఉంటాడు. ఈ యొక్క స్థిరమైన సంఖ్యని మళ్ళీ రూపుమాపి, మళ్ళీ నిర్మూలన చేసి, మళ్ళీ మొదలుకొచ్చి, మళ్ళీ జీవరాశుల తాలూకు సంఖ్యకి మొత్తానికి సరిపోయేటట్లుగా, ధాతు ప్రక్రియకి సరిపోయేటట్లుగా సరిపెట్టేటువంటి వాడు మహేశ్వరుడి కింద ఈ ఒక్క వేదం ఇదే విషయాన్ని చెప్పటం ప్రారంభించింది. అందుకని ఈ వేదము అనేటువంటిది బ్రహ్మని గురించి కానీ, విష్ణువుని గురించి కానీ, మహేశ్వరుడి గురించి కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు ముందు బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మ ఎలా మనకి విశ్లేషణ అవుతుంది అనేటువంటి దానికి ఈ వేదము అనేటువంటిది చెప్పేటువంటిది ఏంటంటే, దానికి రంగు, రూపు, వాసన, రుచి ఏ విధమైనటువంటివన్నీ లేదు. అది తెల్లగా ఉంటుందా, లేకపోతే నల్లగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా అనేటువంటిది కాదు. ఇవంతా కూడా సృష్టి అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ సృష్టి క్రమంలో ఆ ఒక బ్రహ్మ పదార్థానికి, ఆ బ్రహ్మ అనేటువంటి, అంటే ఇది వ్యక్తిగా కాకుండా ఈ యొక్క ప్రకృతి చేత ఇది నిర్వర్తించబడుతూ ఉండటంలో వాటి తాలూకు జీవ పరిణామాలని బట్టి మాత్రమే ఇవన్నీ సృష్టించబడుతూ ఉంటాయి. దీనికి అధిపతి బ్రహ్మ అని మాత్రమే వేదము నిర్వర్తించేటువంటిది, వేదము నిర్వర్తించేటువంటి విషయము అనేటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటిది. ఇందులో దేహము అనేటువంటిది ప్రకృతి ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ దేహము అనేటువంటి దాన్ని అందుకే స్త్రీగా తీసుకోవటం జరుగుతుంది. ఈ దేహాదులు అంటే ఏ ఒక్క జీవరాశి తాలూకు ఉపాధి అయినప్పటికీ కూడా అది స్త్రీతత్వానికి సంబంధించినటువంటి తత్వ మార్గంలోనే ఉంటుంది తప్పితే, దాని తాలూకు క్రియలన్నీ కూడా అలాగే ఉంటాయి తప్పితే, స్త్రీకి ఎటువంటి విషయాలు అయితే ఉంటాయో అటువంటి విషయాలే ఈ యొక్క దేహానికి ఉంటాయి తప్పితే, ఈ దేహానికి ప్రత్యేకమైనటువంటివి ఏవీ ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రకృతిని అధ్యయనం చేస్తే దేహాధ్యయనానికి చాలా దగ్గరగా రావటం జరుగుతుంది. అందుకని వేదవేత్తలు ఏం చెప్తారంటే, ఒంటరిగా ప్రకృతిని అధ్యయనం చేయమని చెప్తారు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కానీ, లేకపోతే రమణ మహర్షి లాంటి వాళ్ళు కానీ చెప్పేటప్పుడు ప్రకృతిలో ఒక్కడివిగా ఉండి ప్రకృతిని గమనించు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రకృతి అనేటువంటి స్త్రీతత్వంలో ఉంటుంది కాబట్టి, దేహతత్వము స్త్రీతత్వము రెండూ కూడా ఒకటే కాబట్టి, ఆ తత్వంతో ఈ తత్వాన్ని తెలుసుకోవటం అవుతుంది అని చెప్పేటువంటిది ఈ యొక్క మహానుభావులు చెప్పేటువంటి విషయం. ఈ యొక్క దేహంలోకి వచ్చేటువంటి ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆత్మ అనేటువంటిది విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపం కాబట్టి ఇది పురుషతత్వంలో ఉంటుంది. అంటే ఉపాధులన్నీ కూడా స్త్రీతత్వంలోనే ఉంటాయి. ఇదే విషయాన్ని మీరాబాయి ఆ యొక్క గోస్వామికి చెప్పటం జరిగింది. గోస్వామి, నా ఆశ్రమంలోకి స్త్రీలకి ప్రవేశం లేదు అని చెప్పినప్పుడు ఆవిడ ఈ అతీతమైనటువంటి శక్తిని చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. అంటే ప్రకృతిలో నుంచి వచ్చినటువంటిది.
ప్రకృతితో సంబంధంతో ప్రకృతి లాగానే ఉంటుంది కాబట్టి ప్రకృతి అనేటువంటిది స్త్రీతత్వంగా ఉంటుంది కాబట్టి ప్రకృతిని అందుకే ఈ యొక్క దీంట్లో మాయా అని చెప్పేసినటువంటిది, దాన్నే పరాప్రకృతి, అపరాప్రకృతి, మూల ప్రకృతి అని చెప్పేటువంటి ఈ యొక్క స్త్రీ సంబోధన ప్రక్రియతో మాత్రమే చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క దేహాదుల్లో అంటే ఈ ఉపాధులన్నీ కూడా స్త్రీతత్వానికి సంబంధించినదే తప్పితే ఏ దేహము కూడా నేను పురుషుడను అనేటువంటిది మాట ఉచ్చరించటానికి లేదు. దేహాదులన్నీ కూడా స్త్రీతత్వంలోనే ప్రకృతితోనే ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని ఇది గ్రహించవలసినటువంటి విషయం. ఈ విషయాన్ని తీసుకున్నటువంటి వాల్మీకి మహర్షి ఈ యొక్క బాలాకాండలో 2వ సర్గంలో 15వ పద్యాన్ని అంటే 15వ శ్లోకాన్ని ఆయన రాస్తూ, మా నిషాద ప్రతిష్టాత్వ మగమం శాశ్వతీ సభం యత్ క్రౌంచ మధునాదేశకం అవధీ కామమోహితం అనేటువంటి ఈ శ్లోకంలో ఈయన చెప్పటం జరిగింది. ఓ కిరాతుడా, కౌంచ పక్షాలని కొట్టి బ్రతికేటువంటి వాడా, కామపరవశమైనటువంటి మగపక్షిని చంపితివి, అందువల్ల నీవు ఎక్కువ కాలము జీవించి ఉండవు. అంటే పురుష శక్తిని ఏనాడైతే సంహరిస్తామో, పురుష శక్తి మరణించినటువంటి నిర్యాణము చెందినటువంటి తరువాత స్త్రీశక్తి చాలా కాలం ఉండదు. అంటే విరాట్ పురుషుడితోనే ప్రకృతి ఉంటుంది తప్పితే విరాట్ పురుషుడు లేని ప్రకృతి ఉండదు అనేటువంటి తత్వాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి తన రామాయణం అనేటువంటి ఈ యొక్క సద్గ్రంథంలో దీన్ని చెప్పటం జరిగింది. ఈయన వాల్మీకి మహర్షి ఆ బోయేవాడు ఆ పక్షిని, ఆ మగపక్షిని కొట్టడంతో ఆ మగపక్షి పడిపోవటాన్ని చూసినటువంటి ఆడపక్షి తను ఏడుస్తూ, అయ్యో ఈ ఒక మగపక్షి పడిపోయిందే అని చెప్పేటువంటి విషయాన్ని ఈ ఆడపక్షి తలపోస్తున్నటువంటి ఆ ఒక్క దీన్ని చూసిన తర్వాత, ఆ విశాల యోగాన్ని చూసిన తర్వాత వాల్మీకి మహర్షి రామాయణానికి ప్రారంభ శ్లోకంగా మా నిషాద ప్రతిష్టాత్వ మగమః శాశ్వతీ సమాయత్ క్రౌంచమిధు నాదేకం అవధి కామోహితం అనేటువంటి ఈ శ్లోకంతో రామాయణానికి ఆయన నాంది పలికారు. అనేటువంటిది ఏంటంటే, స్త్రీతోనే పురుషుడు, పురుషుడితోనే స్త్రీ అనేటువంటి అనుబంధము ఉంటుంది తప్పితే ప్రకృతిలో స్త్రీ లేని పురుషుడు కానీ, పురుషుడు లేని స్త్రీ కానీ ఒంటరిగా ఉండటం అనేటువంటిది జరగదు అనేటువంటి విషయాన్ని వేదం చెప్తున్నటువంటి మూలమైనటువంటి సత్యం. కనుక ఇటువంటి మూల సత్యాన్ని గ్రహించినటువంటి వాల్మీకి మహర్షి ఈ యొక్క క్రౌంచ పక్షులు అనేటువంటి పక్షుల్ని తీసుకుని ఇక్కడి నుంచి కథాగమనాన్ని ప్రారంభించి ఆయన ఈ మగపక్షి అనేటువంటి విరాట్ పురుషుని రాముడిగాను, ప్రకృతి అనేటువంటి ఈ యొక్క కాంతని సీతగాను తీసుకుని ఈ యొక్క రామాయణం అనేటువంటి సద్గ్రంథాన్ని వేద పాఠంగా ఈయన చెప్పటం జరిగింది అనేటువంటిది గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కనుక
ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో కథలని కాకుండా కథలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి వేదానికి సంబంధించినటువంటి విషయాలను అర్థం చేసుకుని దాని గురించినటువంటి తత్వజ్ఞానాన్ని పొంది దాన్ని తాత్విక పరిజ్ఞానంతో మనం విశదీకరించిన నాడు మాత్రమే మన జ్ఞానం అధికమవుతుంది తప్పితే అలా లేని నాడు ఈ అజ్ఞానాంధకారమైనటువంటి చీకటిలో ఈ తిమిరంలో చిక్కుకుని జీవుడు చచ్చుచు పుట్టుచున్ మరలా అని చెప్పేసి అని పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. ఇది ఎందుకు ఈ చక్రం ఇలా తిరుగుతోంది అనేటువంటి దానికి మామూలుగా ఆలోచించినంతసేపు దీని గురించినటువంటి విషయాలు తెలియవు. కాబట్టి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాము. అంతవరకు ఆ అయ్యప్ప అనుగ్రహంతో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.